ఫస్ట్ అయితే ఏం మాట్లాడకుండా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, చూసేయండి. ఒక్కసారి ఈ రోజు డేట్ చూడండి. సాటర్డే 7 డిసెంబర్ 2024. మళ్ళీ రిఫ్రెష్ చేసిన సాటర్డే 7 2024. ఇప్పుడు నా ఎర్నింగ్ చూపిస్తాను. యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు ఒక్క రోజే $73 అయితే అయ్యాయి. $73 ని మనం ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే 6181 రూపీస్. ఇది ఈ రోజు అయిన ఎర్నింగ్. నిన్న ఎంత అయినాయి? $255. ఇక్కడ నేను 255 ఎంటర్ చేసుకొని సర్చ్ చేస్తున్నా. చూసుకోవచ్చు 51,591 రూపీస్ నిన్న వచ్చాయి. అదే నేను ఈ మంత్ మొత్తం అంటే ఈరోజు డేట్ ఎంత? 7th. ఈ 7 days లో నాకు ఓవరాల్ గా వచ్చిన ఇన్కమ్ $1,010. $1,010 ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాం. 1010 సర్చ్. ఇక్కడ చూసుకోవచ్చు 85,520 రూపీస్. అది యాక్చువల్ గా మీరు కూడా పాసిబుల్ చేసుకోవచ్చు, బట్ దానికి కొన్ని టిప్స్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. అసలు ఆ ఎర్నింగ్ ఎక్కడ వచ్చింది, ఆ ఎర్నింగ్ ఎలా వచ్చింది, అంత ఎర్నింగ్ ఎలా వచ్చింది, మనం కూడా అలా ఏం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. అండ్ ఈ వర్క్ ఎవరు చేస్తారు, ఎవరికి సూటబుల్ ఈ వర్క్, అట్ ద సేమ్ టైం ఈ వర్క్ ని ఎవరు చెయ్యొద్దు అనేది కూడా క్లియర్ గా చెప్తాను. ఇది ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తాను ఎవరు చెయ్యొద్దు ఈ వర్క్ ని అనేది. వీడియోకి ఎండ్ వరకు స్టిక్ అనేది ఉండండి. సో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే మీరు ఇంట్లో ఉండి ఆర్ఎల్స్ పార్ట్ టైం ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మేక్ షూర్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అట్ ద సేమ్ టైం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం నేర్చుకున్నా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ అంతే ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ వర్క్ ఎవరు చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈజీ అయిపోద్ది కదా. ఇది ఎలా పాసిబుల్ బ్రో అంటే గనక ఒక వెబ్సైట్ ఉంది, రవి తెలుగు ఎడిట్స్ అనేసి. ఇది నా వెబ్సైట్ కాదు, మా తమ్ముని వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో ఆర్టికల్ రాస్తూ ఇంత అమౌంట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. రిపోర్ట్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే లాస్ట్ 7 days లో ఏం చేసుకున్న అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. 16 November కి $5 మాత్రమే వచ్చాయి. 1 December కి $14 వచ్చాయి. 2 December $8, 3rd December $6, 4th December $5.49, 5th December కి $646, 6th December కి $255 వచ్చాయి. అండ్ ఈ రోజు $73 వచ్చాయి. సో ఇంత పొటెన్షియల్ ఉందన్నమాట ఒక వెబ్సైట్ నుంచి ఏం చేసుకోవడానికి. ఇది ఇంకా చాలా తక్కువనే అనుకోవచ్చు. చాలా మందికి డైలీ లాక్స్ లలో ఎర్నింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ పాయింట్, అంత ఎర్నింగ్ నాకు ఎలా వచ్చింది, ఐ మీన్ మా బ్రదర్ కి ఎలా వచ్చింది. సో మా బ్రదర్ వచ్చేసరికి ఒక కాంటెంట్ క్రియేటర్. తనకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు, రీల్స్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్లీ మా తమ్ముడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చాం. అందులో తను ఆర్టికల్ రాస్తూ ఉంటాడు, లైక్ రెగ్యులర్ గా ఒక 2-3 days ఒక ఆర్టికల్. సో ఇప్పుడు తను ఏం చేస్తాడంటే రీసెంట్ గానే ఒక రీల్ చేశాడు, లైక్ ఒక యాప్ గురించి చేశాడు అన్నట్టు. ఆ యాప్ యొక్క లింక్ వచ్చేసరికి తన వెబ్సైట్ లో పోస్ట్ చేశాడు. తన వెబ్సైట్ లో పోస్ట్ చేసి ఐ మీన్ తన వెబ్సైట్ లో ఆర్టికల్ రాసి యాప్ లింక్ వెబ్సైట్ లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు రీల్ లో ఏం చెప్పాడంటే మీకు ఆ యాప్ లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయని అని చెప్పాడు, లైక్ యాప్ అని కామెంట్ చేయని అని చెప్పాడు. అంటే మెనీ చాట్ ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంతో మనం మన ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ని ఆటోమేషన్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, మన ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. సో దాంతో ఆటోమేషన్ సెట్ చేశారు. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ గా తన వెబ్సైట్ లింక్ వెళ్తుంది అన్నట్టు. అలా వెళ్ళడం ద్వారా విజిటర్స్ ఎవరైతే రీల్స్ చూస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మన వెబ్సైట్ కి వచ్చారు. ఓకే, వెబ్సైట్ కి వచ్చారు. వెబ్సైట్ కి వస్తే ఎర్నింగ్ ఎలా వస్తుంది బ్రో అనేసి అడగచ్చు. సో అది చెప్తాను. ఒక వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ అని ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ కి ఎలా అయితే మానిటైజేషన్ ఉంటుందో వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ ఉంటుంది. వన్స్ ఒక వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది అనుకోండి, వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి. అలా యాడ్స్ వస్తున్నాయంటే ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో వాళ్ళకి యాడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఇన్కమ్ అవుతుంది. సింపుల్ ఫండా. బట్ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటేనే మనకు యాడ్సెన్స్ ఎర్నింగ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మా తమ్ముడు రీల్ చేశాననేసి. సో రీల్ చేయడం ద్వారా ఎక్కువ వైరల్ అయిపోయింది ఆ రీల్. ఐ మీన్ ఒక 1 million ఏమో వచ్చింది వ్యూస్. సో అలా చాలా మంది వెబ్సైట్ కి వచ్చారు. అలా వెబ్సైట్ రావడం వల్ల చూపించారు కదా, అంత ఎర్నింగ్ అయితే అయ్యింది. సింపుల్ గా ఇంత ఈజీ నా ప్రో అనేసి అడగచ్చు, బట్ నో గైస్, ఇంత ఈజీ అయితే ఏం కాదు. ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాయాలి, దానికి యాడ్సెన్స్ అప్రూవల్ తెప్పించాలి, తర్వాత మనకి ఎర్నింగ్ వస్తాయి. సో మా తమ్ముడు కూడా ఇలా చేస్తూనే ఎర్నింగ్ చేసుకుంటున్నాడు. అంత ఎర్నింగ్ చేసుకున్నాడు జస్ట్ ఈ 3-4 days లో మీరు చూపించిందంతా. ఓకే, కమింగ్ టు అవర్ సెకండ్ పాయింట్. ఇప్పుడు ఈ వర్క్ ని ఎవరు చేయొచ్చు, అసలు ఎవరు చేయాలి? సో మీరు ఒక కాంటెంట్ క్రియేటర్ అయి ఉంటే డెఫినెట్ గా కంగ్రాచులేషన్స్, మీరు ఈ వర్క్ డెఫినెట్ గా ఎలిజిబుల్ అవుతారు. సో ఈజీగా మీరు చేస్తూ అమౌంట్ ఏం చేసుకోవచ్చు. మీరు కనుక నార్మల్ పర్సన్ అయి ఉంటే కనుక, అంటే ఒక వ్యూవర్ ఆర్ సంథింగ్ స్టూడెంట్ ఎవరైనా అయి ఉంటే కనుక, బట్ దీనికోసం మీరు ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, లేదా కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను నేను. సో అలా అయినా చేస్తూ మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు చేయొద్దు అంటే కనుక, నాకు పేషెన్స్ అసలే లేదు, నేను కొంచెం కూడా డబ్బులు పెట్టలేను, డబ్బులు అంటే లైక్ ఒక 3,000 అది కూడా పెట్టలేను, నాకు ఆర్టికల్ రాయడం రాదు, నాకు ఓపిక ఉండదు, నాకు పేషెన్స్ ఉండదు, నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేను అనుకునే వాళ్ళకు ఈ వర్క్ అసలే సెట్ కాదు. సో మీరు ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు వీడియోని. ఎవరికైతే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు అన్నట్టు. ఒక కాంటెంట్ క్రియేటర్ అయినా చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పినా కదా అవన్నీ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ఒక కాంటెంట్ క్రియేటర్ అయి ఉంటే లైక్ నాలాగా మా తమ్ముడు లాగా అయి ఉంటే కనుక సింపుల్, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో ఆర్టికల్స్ రాస్తూ ఉండండి, ప్రాపర్గా రాయాలి ఆర్టికల్స్ కూడా. నేను డెడికేటెడ్గా మనకు ఒక ఛాలెంజ్ కూడా నడుస్తుంది, 90 days బ్లాగింగ్ ఛాలెంజ్ అనేసి. విష్ణుదేవ ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి వీడియోస్.
మీరు కాంటెంట్ క్రియేటర్ అయి ఉంటే గనక సో డెఫినెట్‌గా అవి మీకు యూజ్ అవుతాయి. బ్లాగింగ్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటారు. అందులో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. సో అలా రాస్తూ ఒక 25 ఆర్టికల్స్ తర్వాత మీరు అప్లోడ్‌కి పంపించాలి యాడ్సెన్స్ అప్లోడ్‌కి. వన్స్ అప్లోడ్ వచ్చిందనుకోండి దెన్ మీరు సింపుల్‌గా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మా తమ్ముడు ఎలా అయితే చేస్తున్నాడో అలా. అండ్ సెకండ్ నార్మల్ పీపుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎలా చేయాలంటే మీరు కాంటెంట్ క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఒక వెబ్‌సైట్ ఉంది. నేను ఈ ఆర్టికల్‌లో మీ ఆర్టికల్స్ రాసాను. యాప్ లింక్ వచ్చేసరికి మా వెబ్‌సైట్‌లో ఉందని చెప్పండి. మనం 50-50 షేర్ చేసుకుందాం. ఎందుకంటే వెబ్‌సైట్ కూడా నాది. ఆర్టికల్స్ కూడా నేనే రాస్తున్నా కాబట్టి మీరు జస్ట్ రీల్‌లో మెన్షన్ చేయండి నా వెబ్‌సైట్ గురించి. సో మీకు 50% ఇస్తాను. నేను 50% తీసుకుంటా అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక $50 వచ్చాయనుకోండి. మంత్లీ ఎంత అవుతుందో కాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని డివైడెడ్ బై 2 చేసుకోండి. బట్ ఇది చెప్పినంత ఈజీ కూడా కాదు. నేను ఫర్దర్‌గా చెప్తాను మీకు. బట్ ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ట్రిక్స్ ప్లే చేయాలి. కొంచెం స్మార్ట్‌గా గేమ్ ప్లే చేయాలన్నట్టు. లైక్ వాళ్ళని ఒప్పించాలి. మీరు ఇందులో చేసేదేం లేదు బ్రో. జస్ట్ మీరు రీల్స్ చేస్తుంటారు కదా! మీరు ఆ యాప్ లింక్ వచ్చేసరికి మా వెబ్‌సైట్‌లో ఉందని చెప్పండి. లేదంటే ఆటోమేషన్ ఉంది కదా! లింక్ అని కామెంట్ చేయని చెప్పండి. అప్పుడు మా వెబ్‌సైట్ లింక్ పంపించండి. ఇలా వాళ్ళతోని డీల్ చేసుకొని క్రాక్ చేసుకోవాలి. ఐ నో ఇప్పుడు చాలా మంది అడుగుతారు. మేము మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వరు కదా బ్రో అనేసి. యెస్, నార్మల్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు. ప్రొఫెషనల్‌గా మంచిగా వాళ్ళకి ఈమెయిల్ చేయడం గాని, వాళ్ళ ఇన్‌బాక్స్‌లలో ఒక ప్రమోషన్ వస్తే ఎలా వాళ్ళు రెస్పాండ్ అవుతారో అలా మనం మెసేజ్ చేయడం గాని, ఇలా చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా! అప్పుడు వాళ్ళతోని డీల్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఎవరు చేస్తారంటే స్మార్ట్‌గా, పేషెన్స్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి మాత్రమే పాసిబుల్. సో అందుకే చెప్పా స్టార్టింగ్‌లోనే ఎవరు చేయొద్దు అనేది. ఓకే. నెక్స్ట్ ఇంకెవరు చేయొచ్చు. ఎవరికైతే పేషెన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పా కదా! సో వాళ్ళు చేయొచ్చు. ఎలా అంటే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానీ, యూట్యూబ్ ఛానెల్ గాని క్రియేట్ చేసుకొని అందులో రెగ్యులర్‌గా వీడియోస్ చేయండి. ఒక 6 మంత్స్ వరకు, 1 ఇయర్ వరకు వీడియోస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఫాలోవర్స్ వచ్చేస్తారు. వ్యూస్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా మీకు పుష్ వచ్చేస్తది. దెన్ మీరు వెబ్‌సైట్ స్టార్ట్ చేసుకొని ఆర్టికల్స్ రాస్తూ యాడ్సెన్స్‌లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా! ఐ మీన్ 3% ఆఫ్ పీపుల్ కాంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, లేదనుకుంటే స్మార్ట్ పీపుల్ రీల్ సెట్ చేసి కాంటెంట్ క్రియేటర్స్‌తో వాళ్ళు వర్క్ చేయొచ్చు. అండ్ థర్డ్ నార్మల్ పీపుల్ వాళ్ళు కూడా ఫస్ట్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి దెన్ ఆఫ్టర్ ఈ బ్లాగింగ్‌లోకి దిగొచ్చు. అంటే వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. అర్థమైంది కదా! సో ఎవరు వర్క్ చేయొచ్చు ఏందనేది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పాయింట్. ఇప్పుడు ఈ వర్క్‌ని ఎలా చేయాలి? నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. అంటే నేను చేసే ప్రాసెస్ చెప్తాను. దెన్ దీని గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. లేదంటే మన మిస్టర్ దే ఛానెల్‌లో కూడా వీడియోస్ ఉంటాయి చెక్ చేయండి. ఫస్ట్ మీరు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలి. వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడానికి జస్ట్ ఒక 2500 నుంచి 3000 రూపీస్ చార్జ్ అవుతుంది. అంతే. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. అంటే మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ ఈ 2 కావాలి. వాటిని మాత్రమే బై చేయాలి. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లెయిమ్ డీలింగ్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. అంటే చెప్పా కదా వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే తీసుకోవాలి. దానికి మనం కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ చాలా మంది తీసుకునేది ప్రీమియం ప్లానే. సో ప్రీమియం సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ తీసుకుంటే మీకు డొమైన్ ఫ్రీ రాదు. ఇందులో ఫ్రీ వస్తుంది. బెటర్ టు చూస్ దిస్ ప్లాన్. దీన్ని మీరు క్లిక్ చేస్తున్నా అండ్ దెన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ప్రెసెంట్ సైబర్ వీక్ నడుస్తుంది కాబట్టి మనకు డిస్కౌంట్ వస్తున్నాయి. 48 మంత్స్ కి తీసుకుంటే కనుక 6672 రూపీస్ లోనే మీకు 48 మంత్స్ వరకు మీ వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. ప్లస్ ఎక్స్ట్రాగా మీకు 2 మంత్స్ ఫ్రీ ఉంటుంది డొమైన్ మీద. అట్ ద సేమ్ టైం మనకు హోస్టింగ్ అండ్ డొమైన్ కూడా 48 మంత్స్ ప్లస్ 2 మంత్స్ ఫ్రీ అంటే 50 మంత్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు మా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాము. సింప్లీ హలో తేజ అని కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టు మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది. లైక్ యూ కెన్ చెక్ హియర్ 10% డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో మీకు ఇప్పుడు సింప్లీ కంటిన్యూ మీ క్లిక్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. లేదు నేను 6000 పేమెంట్ చేయలేదు అనుకుంటే ఇక్కడ మీకు 1 మంత్, 12 మంత్స్, 24 మంత్స్ అని ఉంటాయి. నా స్ట్రాంగ్లీ సజెషన్ 1 మంత్ కి అయితే అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఫ్రీ డొమైన్ రాదు. సో 12 మంత్స్ కి తీసుకున్నా, 24 మంత్స్ కి తీసుకున్నా ఓకే. కాకపోతే ప్రైస్ ఒకసారి చూసుకోండి. సో నేను 14 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ దెన్ మనం ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గూగుల్ తో అయినా సైన్ అయిపోవచ్చు, లేకపోతే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసినా లాగిన్ అయిపోవచ్చు. నేను సింప్లీ లాగిన్ అయిపోయాను. నెక్స్ట్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, డేట్, సిటీ, అడ్రస్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇచ్చేసి కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పేమెంట్ చేసే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. యూపీఐ, కార్డ్, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అనేసి. సో మోస్ట్లీ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా మంది యూపీఐ కూడా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయాలి. బట్ ఇక్కడ చాలా మందికి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 7000 చూపిస్తుంది కదా బ్రో, నాకు నా మొబైల్ లో రిక్వెస్ట్, ఫోన్ పే రిక్వెస్ట్ లో 10,000 వచ్చింది అని అడుగుతారు. నో ప్రాబ్లం గైస్, మీకు ఇక్కడ ఎంత అయితే అమౌంట్ చూపిస్తుందో అంతే అమౌంట్ కట్ అవుతుంది. బట్ మీ ఫోన్ పే లో 10,000 ఎందుకు చూపిస్తుంది అంటే ఆటో పే కోసం సెటప్ అవుతుంది అంతే. దాన్ని మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ మీ బ్యాంక్ లో నుంచి 7058 రూపీస్ మాత్రమే కట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత చూపిస్తాయో అంతే కట్ అవుతాయి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ మీరు పోస్టింగ్ అనేది గూగుల్ లో సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు. ఒకవేళ లాగిన్ అయి
ఉండకపోతే లాగిన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. దెన్ సింప్లీ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయ్యాక ఇక్కడ వెబ్సైట్స్ మీద దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్స్ అన్నట్టు ఇక్కడ సింప్లీ యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని వర్డ్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ డీటెయిల్స్ అయితే డెఫినెట్ గా నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో, ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో మీరు దీనికి ఫర్దర్ గా యూజ్ అవుతాయి అన్నట్టు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వడానికి. సో సింప్లీ ఈ డీటెయిల్స్ ని నోట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ బ్లాంక్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది డొమైన్ నేమ్ అనేసి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డొమైన్ నేమ్ అయితే సెట్ చేసుకుని ఉన్నా, బట్ మీకు ఇలా ఉండదు అన్నట్టు. సో మీకు ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి గెట్ ఫ్రీ డొమైన్ మీరు క్లిక్ చేసుకొని ఒక కొత్త డొమైన్ అయితే సెట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ht.in అనేది నా డొమైన్. మీకు ఏ డొమైన్ కావాలో సో మీరు చూస్ చేసుకోండి అన్నట్టు. ఆ డొమైన్ వచ్చేసరికి మీ వెబ్సైట్ నేమ్ అన్నమాట. ఎవరికైనా ఇలా సెర్చ్ చేయాలంటే మీ వెబ్సైట్ నేమ్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇంకో వెబ్సైట్ ఉంది mrteja.com అనేసి. అది ఎంటర్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీన్నే డొమైన్ అంటారు. కాబట్టి డొమైన్ అనేది ప్రాపర్ గా చూసుకోండి. సో మీకు నచ్చిన డొమైన్ సెట్ చేసుకోండి ఇక్కడ. దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు మన మిస్టర్ తేజ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు అన్ని వీడియోస్ ఉంటాయి. లైక్ 5 minutes లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు నా సైడ్ నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి. అంటే నా లింక్ ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాను. సో ఆ ఫ్రీ గిఫ్ట్ అనేది మీకు ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రీ గిఫ్ట్ అని ఉంటుంది, thumbnail లో మెన్షన్ చేశాను. సో మీరు 2 వీడియోస్ మస్ట్ అండ్ షుడ్ చూసి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నా సైడ్ నుంచి ఫ్రీ గిఫ్ట్ కూడా మీకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మన మిస్టర్ తేజ ఛానల్ లో మీకు బ్లాగింగ్ ఛానల్ కూడా నడుస్తుంది. అవన్నీ చూసి మీకు బ్లాగింగ్ అంటే ఏంటో ఐడియా తెలుస్తుంది. అండ్ ఫ్రీగా ఒక బ్లాగింగ్ కోర్స్ కూడా చేశాను నేను, డిస్క్రిప్షన్ లో దాన్ని కూడా ఇస్తాను, చూసేయండి. వన్స్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక అందులో ఆర్టికల్స్ అయితే రాస్తూ ఉండాలి. మంచిగా ఓన్ గా రాయాలి, ఎక్కడి నుంచో కాపీ చేసి కాదు. ఓన్ గా ఆర్టికల్స్ రాస్తూ ఉండాలి. వన్స్ ఒక 25 కంటే ఎబో ఆర్టికల్స్ అయిన తర్వాత మీరు AdSense కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి బ్రో అంటే కనుక మీరు రీల్స్ లలో చెప్తుంటారు కదా సమ్ కంటెంట్ క్రియేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నా హలో తేజ అఫీషియల్ లో కొన్ని రీల్స్ ఉంటాయి. మీకు యాప్ లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో అవి నేను ఆర్టికల్స్ రాస్తున్నా. ప్రెసెంట్ ఆర్టికల్స్ రాసి లింక్స్ వాళ్ళకు నా వెబ్సైట్ ఇస్తున్నా. ఇలా మీరు ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మీరు మనం మిస్టర్ తేజ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మీకు 90 days బ్లాగింగ్ ఛాలెంజ్ అనేసి వీడియోస్ కనిపిస్తాయి. అవి చూసి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వన్స్ AdSense అప్లోడ్ వచ్చాక మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి ట్రాఫిక్ మీ వెబ్సైట్ తెప్పించుకోవచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి యూజర్స్ ని మీ వెబ్సైట్ కి తెప్పించుకోవచ్చు. అలా తెప్పించుకున్న యూజర్స్ వచ్చేసరికి ఆ యూజర్స్ కి యాడ్స్ కనిపిస్తాయి. అంటే పీపుల్ కి యాడ్స్ కనిపిస్తాయి. యాడ్స్ కనిపించినప్పుడు గూగుల్ AdSense నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. సో దీని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక నేను బ్లాగింగ్ కోర్స్ అయితే ఆల్రెడీ చేసేసాను. ఫ్రీగానే, వేయడం లేదు, ఫ్రీగానే చేశాను. దాని వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అది 1 hour సంథింగ్ ఏమో ఉంటుంది. 1 hour కంటే ఎబోనే ఉంటుంది. ఒకసారి చూసేయండి. సో ఈ విధంగా మీరు బ్లాగింగ్ చేస్తూ ఆన్లైన్ లో ఆర్టికల్స్ రాస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అదన్నమాట మ్యాటర్. బట్ ఇది చెప్పినంత ఈజీ కూడా కాదు. దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి, చాలా పేషెన్స్ కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ఒక వీడియో ఇది అనమాట. సో ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్ గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.